హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు మా తోటలో ఉన్న కొన్ని మొక్కలైతే చూపిస్తానండి. ఇది వచ్చేసి వీడియో ఊర్లో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొక్క వచ్చేసి ఇది ఆవాల మొక్క అండి. మనం పోపులో వేసుకుంటాం కదా ఆవాలు, అయితే ఇవి నాటు ఆవాలన్నమాట. సో మనం బయట కొనుక్కునేవి అయితే చాలా లావుగా ఉంటాయి గింజలు, ఇవైతే చాలా సన్నగా ఉంటాయండి. మేమైతే రెగ్యులర్గా కూరల్లోకి ఇవే వాడతాము. అండ్ ఆవాలకి ఈ విధంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బీరతీగ అండి, బీరపాదు. అండ్ ఇది ఈవినింగ్ ఎక్కువగా పువ్వులు పూస్తుందండి. అసలు నైట్ పూట అయితే చాలా బాగా కనిపిస్తాయి ఈ ఫ్లవర్స్. అండ్ చూడండి కాయలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు, కాయలు, పువ్వులు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సో బీరకాయ కూర అయితే అసలు ఎన్నిసార్లు తిన్నా బూరైతే కొట్టదండి. రకరకాలుగా వండుకోవచ్చు, పప్పులో కానీ, విడిగా కానీ, పచ్చడి కానీ, అలాగే ఎగ్ కర్రీలో వేసుకొని కానీ వండుకోవచ్చు. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయలండి. ఈ చిక్కుడు తీగకి చిక్కుడుకాయలు కాసాయి. అండ్ యాక్చువల్గా ఇంకా సీజన్ ఎండింగ్లోకి వచ్చిందండి. నేను లాస్ట్ ఇయర్ అయితే మంచి కాయలు ఉన్న వీడియో అయితే పెట్టాను. ఈసారి అయితే మేము సీజన్లో వెళ్ళలేదు కాబట్టి ఇప్పటికి ఎండ్ ఆఫ్ ద సీజన్ అయిపోయిందనమాట. అలాగే ఈ ఇయర్ అయితే ఎక్కువ దిగుబడి లేదండి చిక్కుడుకాయలు. ఊర్లో అయితే అందరి ఇళ్ళల్లో ఈ చిక్కుడుకాయల ఈల్డ్ అనేది చాలా తక్కువగా ఉందండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. వెరీ షార్ట్ అండ్ స్వీట్ వీడియో అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. Bye bye. See you in next video.